ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 21ను పరిశీలిద్దాం. కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి అంతా సిద్ధంగా ఉంది. రెండు వైపులా సైన్యాలు యుద్ధానికి ఉత్సాహంగా ఉన్నాయి. ఆ కీలక సమయంలో అర్జునుడు తన సారథి అయిన శ్రీకృష్ణుడితో మాట్లాడుతున్నాడు. అతను కృష్ణుడ్ని అచ్యుదా అని పిలుస్తూ తన రథాన్ని రెండు సైన్యాల మధ్యలోకి తీసుకువెళ్లమని కోరాడు. అచ్యుతుడు అంటే ఎన్నడూ పతనం చెందనివాడు అంటే భగవంతుడని అర్థం. కృష్ణుడిపై అర్జునుడికున్న అచంచలమైన నమ్మకాన్ని ఇది చూపిస్తుంది. అర్జునుడు రథాన్ని మధ్యకు ఎందుకు తీసుకువెళ్లమన్నాడు? ఎందుకంటే ఈ భయంకరమైన యుద్ధంలో పోరాడటానికి ఎవరొచ్చారో తాను ఎవరితో పోరాడాలో స్వయంగా చూడాలనుకున్నాడు. ఇది కేవలం శత్రువులను చూసే కోరిక కాదు. ఇది ఒక యోధుడి కర్తవ్యం నుండి ఒక మనిషి యొక్క అంతర్మథనంలోకి మారే మొదటి అడుగు. ఎదురుగా ఉన్నది ఎవరో తెలియని శత్రువులు కాదు. అక్కడ ఉన్నది తన తాత భీష్ముడు, గురువు ద్రోణుడు, తన బంధువులు, స్నేహితులు. ఈ కఠోర వాస్తవాన్ని కళ్లార చూసి యుద్ధం యొక్క నిజమైన స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికే అర్జునుడు ఇలా కోరాడు. ఈ చర్యే అతనిలో విషాదాన్ని, సందేహాన్ని నింపుతుంది. మన జీవితంలో కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్క క్షణం ఆగి పరిస్థితిని పూర్తిగా చూడటం చాలా ముఖ్యం. ఆ నిశిత పరిశీలనే మనల్ని సరైన మార్గం వైపు నడిపిస్తుంది. అప్పటి వరకు కేవలం కర్తవ్యం అనుకున్నది బంధువులను చూశాక భారంగా మారుతుంది. ఈ మానసిక సంఘర్షణే భగవద్గీత బోధకు పునాది వేసింది. ఈ శ్లోకం మనకు నేర్పేది ఒక్కటే: ఏ పని చేసే ముందైనా దాని పర్యవసానాలను, అది మన సంబంధాలపై చూపే ప్రభావాన్ని ఆలోచించాలి. ఈ ఆత్మపరిశీలనే మనకు వివేకాన్ని, స్పష్టతను ఇస్తుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.